శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 5, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు నిర్వహిస్తుంది. అలాగే ఇరాన్ కూడా ప్రతి దాడులు ఎదురుగా నిర్వహిస్తుంది. అయితే ఇరాన్ నిర్వహిస్తున్నటువంటి దాడులన్నీ కూడా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలపైన ఎదురుగా ఉంది. ఈ దాడులు ప్రతి దాడుల్లో ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో ఎక్కువగా ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన, అలాగే ఆయిల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిపైన వీళ్ళు ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఇరాన్లోని పలు పవర్ ప్లాంట్స్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ అయితే దాడులు నిర్వహించింది. దానికి ప్రతి దాడులుగా ఇరాన్ ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ అంటే ఆయిల్ సెక్టార్కి సంబంధించినవి కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, వీటితో పాటుగా మినిస్ట్రీస్ కాంప్లెక్సెస్ కావచ్చు, ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే నిర్వహించింది. సో ఈ విధంగా ఉన్నాయి దాడులు, ప్రతి దాడులు. అయితే ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ వాళ్ళు కువైట్లోని మినిస్ట్రీస్ కాంప్లెక్స్, నిన్న మనం లైవ్లో ఉన్నప్పుడు కూడా పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పేసి చెప్పుకున్నాం కదా, చాలామంది మనకి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, కామెంట్స్ పెట్టారు అప్పుడు. సో అది ఎక్కడో కాదు, కువైట్ సిటీలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ కాంప్లెక్స్ ఏదైతుందో ఆ కాంప్లెక్స్లో ఒక డ్రోన్ దాడి జరగడంతో ఆ శబ్దం అయితే వచ్చింది. అయితే దాని తర్వాత ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు. ఇవాళ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఆ బిల్డింగ్ మళ్ళీ అందుబాటులో అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా కేపీసీ ఆయిల్ సెక్టర్కి సంబంధించిన బిల్డింగ్ ఏదైతుందో అందులో కూడా డ్రోన్ దాడి అయితే నిర్వహించడం జరిగింది. అందులో కూడా మంటలు చెలరగా అయితే వాటిని కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇవి కాకుండా పవర్ మరియు వాటర్ సాలినేషన్ అంటే నీటి శుద్ధి ప్లాంట్ ఏదైతే ఉందో అది, అలాగే మన కరెంట్ తయారు చేసినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో ఒక 2 ప్లాంట్స్ పైన దాడులు అయితే నిర్వహించడం జరిగింది, డ్రోన్ దాడులు. సో అక్కడ ఈ దాడి కారణంగా బాగా డ్యామేజ్ అయినట్లు తెలియజేస్తున్నారు. దాంతో 2 యూనిట్స్ని అయితే వాళ్ళు తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి పనిచేయలేదు కాబట్టి ఈ డ్రోన్ దాడుల కారణంగా వాటిని ఆపేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కువైట్లో దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఇదే తరహాలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే మిగతా మనం కువైట్కి సంబంధించిన అప్డేట్స్ చూసిన తర్వాత వాటి విషయంకి వెళ్దాం. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్ పైన 4 క్రూయిజ్ మిజైల్స్, 9 బాలిస్టిక్ మిజైల్స్, అలాగే 31 డ్రోన్లతోటి విరుచుకుపడింది. చూడండి ఎంత భారీగా దాడులు అయితే నిర్వహించిందో. వీటిలో కొన్నింటిని కువైట్కు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే ఎదుర్కోవడం జరిగింది. కొన్ని వాటికి నిర్దేశించిన టార్గెట్లు అయితే చేరుకోవడం జరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13 క్రూయిజ్ మిజైల్స్, 336 బాలిస్టిక్ మిజైల్స్, అలాగే 760 డ్రోన్లని ఇరాన్ కువైట్ పైన ప్రయోగించింది. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 4 సార్లు వీళ్ళు సైరన్ యంత్రంగా మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 171 సార్లు సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో ఈ శకలాలకు సంబంధించినటువంటి ఒక 9 ఫిర్యాదులు అయితే అందినట్లు తెలియజేస్తున్నారు. వాటిని పరిష్కరించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 678 ఫిర్యాదులు అయితే వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డు వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో వీళ్ళు ఒక 2 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 98 అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటి కారణంగా మంటలు చెలరేగి ఆ శకలాలు పడడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి కారణంగా మంటలు చెలరేగి ఉంటాయి కదా, అలాంటి ఒక 98 సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి అంటున్నారు. వాటి అన్నింటిని కూడా వీళ్ళు అదుపులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. గడిచిన 24 గంటలు మినిస్ట్రీస్ కాంప్లెక్స్లో కావచ్చు, అలాగే కేపీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందంటే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్స్లో కువైట్ కేపీసీ బిల్డింగ్, సో ఈ 2 చోట్ల కూడా మంటలు అయితే అదుపులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఈ 2 చోట్ల కూడా ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం జరిగింది. అలాగే పవర్ ప్లాంట్స్ దగ్గర ఎక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని, ప్రాణ నష్టం అయితే లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన ఆయిల్ సెక్టర్ వాళ్ళు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆయిల్ సెక్టర్ పైన గడిచిన కొద్ది రోజులు జరుగుతున్నాయి కదా, వీటి కారణంగా ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టం అయితే చవి చూడాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా నష్టం అయితే జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయిల్ సెక్టార్స్ పైన జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టంగా అయితే లేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే బాగా ఎక్కువగా జరిగిందని చెప్పేసి ఆయిల్ సెక్టార్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి, అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసుఫ్ అల్ సబా గారు ఎవరైతున్నారో ఆయన
ఈ మధ్య కాలంలో కువైట్లో ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి, అలాగే నేవీకి సంబంధించిన ఒక అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని చేసి మనం చెప్పుకున్నాం కదా, వారి కుటుంబాలని పరామర్శించి వారి యొక్క త్యాగాన్ని గౌరవిస్తూ దేశ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు అహ్మదీ గవర్నరేట్లో పలు చోట్ల తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 250 ఉల్లంఘనలు నమోదు చేసి వాళ్ళకి నోటీసులు ఎదురుకు అందించినట్లు తెలియజేస్తున్నారు. ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ పైన దాడి చేయడమే కాకుండా నైరుతి ఇరాన్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడి ఎదురుగా నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఆ దాడి కారణంగా అక్కడ ఆస్తి నష్టం మాత్రమే జరిగింది తప్ప ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ లేవు అని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. ఇక మనం యుఏఈ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఒక క్రూయిజ్ మిజైల్, అలాగే 9 బాలిస్టిక్ మిజైల్స్ మరియు 50 డ్రోన్లు అయితే ప్రయోగించింది. సో చాలా భారీగానే ప్రయోగించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 24 క్రూయిజ్ మిజైల్స్, 507 బాలిస్టిక్ మిజైల్స్, 2191 డ్రోన్లని ఇరాన్ యుఏఈ పైన అయితే ప్రయోగించింది. అలాగే యుఏఈలోని ఒక పెట్రోకెమికల్ పైన కూడా దాడి అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఈ డ్రోన్ల కారణంగా అక్కడ మంటలు చెలరేగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ అయితే విరుచుకుపడుతుంది. గడిచిన 24 గంటలు కూడా కొన్ని డ్రోన్లు ప్రయోగించింది. వాటిని బహ్రెయిన్ వాళ్ళు అయితే ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 466 డ్రోన్లు, అలాగే 188 బాలిస్టిక్ మిజైల్స్ తోటి బహ్రెయిన్ పైన ఎదురుగా దాడి చేసింది ఇరాన్. ఇదిలా ఉండగా ఇరాన్లో మరొక సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఒక 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో అలాంటి యువకుల్లో ఒక 7గురిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. అది కూడా తక్కువ ఏదో చిన్నపాటి దొంగతనాలు కూడా కాదు, అది చాలా పెద్ద దొంగతనం. అది 8 లక్షల బహ్రెయినీ దినార్లు, అంతటి వాల్యూ కలిగినటువంటి బంగారపు వస్తువులు, నగదు, ఇంకితరత్ర విలువైన వస్తువులు అయితే దొంగతనం చేసినట్లు తెలియజేస్తున్నారు. ఒక యజమాని ఇంట్లో లేడు అనేటువంటి విషయాన్ని గ్రహించి అందులో దొంగతనానికి అయితే పాల్పడ్డారు. దాని తర్వాత పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఈ 7గురు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి ఆ 7గురిని కూడా అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. వీళ్ళందరూ కూడా యుక్త వయసులో ఉన్నవాళ్ళు, మరీ తక్కువ వయసు అండి. 18 నుంచి 23 సంవత్సరాల వయసు అంటే ఒకసారి ఊహించండి ఎంత చిన్న వయసులో వాళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇక మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అయితే దాడులు నిర్వహించింది. వాటిని మ్యాక్సిమం సౌదీ అరేబియా ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియాలో ఒక వారం రోజులుగా ఎవరైతే అక్కడ ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో, నివాస కార్మిక చట్టాలను ఉల్లంఘించారు కదా, అలాంటి వారిలో ఒక 14,242 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో సౌదీ అరేబియాలో నివాస చట్టాన్ని కానీ కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎవరుతుంటారో అలాంటి వారి కోసం తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగడం జరుగుతుంది. ఇక మనకి ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇవాళ వరకు ఆయన లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు, హార్ముజ్ జలసంధిని కానీ తెరవకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అయితే ఇవాళ ఆయన మళ్ళీ ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి వరకు సమయం అయితే ఇస్తున్నాడు. సో ఆ సమయం లోపు మీరు హార్ముజ్ జలసంధిని కనుక ఓపెన్ చేయకపోతే మీరు నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి ట్వీట్ చేశాడు. అంటే అలాంటి పదజాలాన్ని యూజ్ చేశాడు ఆయన యొక్క సోషల్ ట్రూత్ ఏదైతుందో అందులో. సో మంగళవారం లోపు వాళ్ళు కనుక జలసంధి హార్ముజ్ జలసంధి ఏదైతుందో దాన్ని ఓపెన్ చేశారా సరే, లేదంటే చాలా భీకరమైనటువంటి దాడులు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. మరి ఎలా ఉంటుందో మరి ఎల్లుండి రాత్రికి కానీ మనం చెప్పలేం. యాక్చువల్లీ ఇవాళకి లాస్ట్ డేట్ అన్నాడు ట్రంప్, కానీ మళ్ళీ 2 రోజులు అయితే టైం ఇచ్చినాడు వాళ్ళకి. సో వాళ్ళు తగ్గుతారా లేదంటే వీళ్ళు తగ్గుతారా, ఎవరో ఒకరు తగ్గాల్సిందే. ఇక్కడ తగ్గకపోతే తీవ్రమైనటువంటి దాడులు ప్రతిదాడులు జరగడానికి అయితే అవకాశాలు ఉంటాయి. వీటిలోని మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 120 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మొన్న శుక్రవారం రోజున మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే అక్కడికి విజిట్ చేసినట్లయితే వారందరికీ కూడా ఫుడ్ కూపన్స్ అయితే ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే అందిస్తాను. హ్యాపీ కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ కూపన్స్ అందుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అందిస్తాను, దాన్ని మీరు చూడగలరు. అదే మనం ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి మనం చూసుకున్నట్లయితే
22 క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 906 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 789 రూపాయలుగా ఉంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 300 రూపాయలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్. విషయం అనుకుంటారు. నో, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు అయిపోగానే అప్పు లేకుండా చూసుకోవటం. అప్పు ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఎవడు అర్హుడు కాదు. మిత్తికి పైసలు తెచ్చినా పెడతానంటే అస్సలు పనికిరాదు అది. మరి అప్పు చేసుకొచ్చుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఎందుకంటే ఇది ప్రాబ్లం వస్తే పెద్ద అప్పు చేయాలి కదా. అవునవును. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్పు చేస్తే 20,000 చేయాలి. ప్రాబ్లం చేస్తే 4 లక్షలు 5 లక్షలు చేయాలి. అంటే అప్పు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక పూట తినకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అవుతుందని. కానీ ఇక ఎందుకంటే కొంచెం కూడబెట్టిన వ్యక్తి ఒక హాస్పిటల్ బిల్ తగిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. చాలా ఫ్యామిలీస్ అసలు మెయిన్ గా హాస్పిటల్ కానీ మంచి లెవెల్ ఉండేటోళ్ళు కూడా సడన్ గా డౌన్ అక్కడనే అయిపోతాయి. ఊర్లో మస్తు చూస్తాం. ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. హాస్పిటల్ ఉండి ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు మస్తు మంది. భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అపార్ట్మెంట్ కొన్న 3 నెలలకి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి ఫీవర్ వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిందంటే 15 లక్షలు బిల్ అయితే 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ని ఎవరి దగ్గర కొన్నాడో వానికే 19 లక్షలుగా అమ్మిన పిల్లలకి. ఎమర్జెన్సీ అటువంటిది, ఇంకేం చేస్తాడు. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే సంపాదన చేసింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం పోతే అనుభవించలేం కదా. హెల్త్ జాగ్రత్త చూసుకోవాలా, హెల్త్ నేను తీసుకోవాలా. ఒక్కటే ఆలోచన, రేపు పొద్దుగాల నేను లేకపోతే ఏంది నా ఫ్యామిలీ.